అమర్నాథ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏదో అన్నారని చెప్పి టీడీపీ నేతలు, మహిళా నేతలు అందరూ ఒక తాటి మీదకి వచ్చేసి విపరీతంగా ఖండించేస్తున్నారు. అసలు ఏంటి ఆ ఇష్యూ? ఆయన ఏం తప్పు అన్నారు? ఏంటి అసలు? ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అలానే మాట్లాడతారు. అయితే మొన్న జరిగింది ఏంటి అని అంటే, ఆయన అంతకు ముందర కూడా హీ వాజ్ స్పీకింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ అనిత గారు, సేయింగ్ దట్ ఏమంటారంటే ఏం చేయదు, అక్కడ ఉత్తిగానే తిరుగుతూ ఉంటుంది, కాన్స్టిట్యున్సీకి ఏం చేయలేదు, విశాఖపట్నం మంత్రిగా కూడా విశాఖపట్నంలో కూడా ఏం చేయలేదు, జిల్లా నుంచి ఆవిడ ఉన్నారు కదా అది ఇది అని చెప్పి చాలా చాలా సందర్భాల్లో చాలా వల్గర్గా మాట్లాడారు. సో మొన్న ఏమంటారు అని అంటే, అనిత గారు ఒక మాట మాట్లాడుతూ, ఆయన ఎంతసేపు బికాజ్ హీ వాజ్ నోన్ ఫర్ దాట్, గుడ్డు గుడ్డు అనే దానికే హీ వాజ్ నోన్ ఫర్ దాట్, అలా మాట్లాడతారు. కానీ నేను అలాంటిది ఏం నన్ను విమర్శించారు కదా, అనిత ఏం చేసింది, అనిత ఏం చేసిందని, నేను ఇవన్నీ చేయలేదు, నేనేం నూడిల్ బండ్స్ పెట్టలేదు, ఇంకోటి నూడిల్ బండ్లోనే ఇంకోటి పెట్టలేదు, నేను అవి కాదు నేను తీసుకొచ్చింది, ఏఎంఎన్ఎస్ తీసుకొచ్చాం, మేము ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్ని తీసుకొచ్చాం అని ఆవిడ మాట్లాడారండి. రైట్? దానికైనా హీ కుడ్ హ్యావ్ గివెన్ అ ప్రాపర్ కౌంటర్ ఇఫ్ హీ వాంటెడ్ టు. లేదండి మా టైంలో మేము నువ్వు నూడిల్స్ బండ్లతో పాటుగా నేను ఇవన్నీ తెచ్చానని చెప్పుకోవాల్సింది, ఒకవేళ వాళ్ళు ఏమన్నా తెచ్చుంటే కదా, పద్ధతి ప్రకారంగా అది చెప్పాలి. ఎలా అయితే ఈవిడ చెప్పారు, నువ్వు నూడిల్స్ బండ్లు తెచ్చావు, నేను ఏఎంఎన్ఎస్ తెచ్చాను, నీకు నాకు డిఫరెన్స్ అది అనేటువంటిది ఈవిడ చెప్పారు. ఆయన ఏం చేశాడు, మన దగ్గర ఒక మేకప్ మంత్రి ఉంది, ఆ మేకప్ మంత్రి పోతే తెలుసు, ఇలాంటి ఎండలో బయటకు వచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ దోస్ టర్మ్స్ విజయ్ గారు, మనందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడు, కేజీ వెళ్తుంది, ఇంకోటి ఏంటి అని అంటే, నువ్వేం చేస్తావో మాకు తెలుసు, నువ్వు చేసే పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు, నేను వాడి పాడేసినటువంటి వెహికల్స్ నువ్వు వాడుతున్నావు, ఇది అతని లాంగ్వేజ్. సో యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ ఐ విల్ ఆస్క్ యూ, ఇస్ ఇట్ కరెక్ట్? ముమ్మాటికి తప్పే, డైరెక్ట్గా అంటున్నాను, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను, ఒక మనిషిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక మహిళ, ఇప్పుడు నేనున్నానండి, నేను నా పద్ధతిలో నేను రెడీ అవుతాను, నా చేతులకి ఎప్పుడు గోరింటాకు ఉంటుంది, ఓకే, నా మొహాన్ని ఎప్పుడు బొట్టు ఉంటుంది, ఇది నా సిగ్నేచర్ స్టైల్ ఏమో. ఐ లైక్ ట్రెడిషన్, ఐ లైక్ టు బి లైక్ దిస్. యూ కాంట్ కమెంట్ ఆన్ మీ సెయింగ్ దట్ చేతిలో గోరింటాలు పెట్టుకుని తిరుగుతుంది అని నువ్వు అనలేవు కదా, నన్ను అన్నా కూడా తప్పు కదా, అనలేవు కదా. అలానే ఇట్ ఈస్ మై వే ఆఫ్ స్టైలింగ్, ఓకే, దట్ ఈస్ ప్రాబ్లీ మీ, అది నా ఇష్టం. ఒక మహిళ ఎలా తయారవ్వాలి, ఎలా డ్రెస్ అవ్వాలి అనేటువంటిది ఆమె ఇష్టం, అది యు ఆర్ నోబడీ టు కమెంట్ ఆన్ దాట్. అండ్ ఆల్సో నువ్వు ఏమంటారు అని అంటే, నువ్వు చేసే పనులు మా ఇంట్లో వాళ్ళు చేయరు, ఇలాంటిది తప్పు స్టేట్మెంట్, దట్ అమౌంట్స్ టు అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎంత అహంకారం అంటే అతనికి, నేను వాడి పారేసినటువంటి బండ్లను నువ్వు వాడుతున్నావు అంటాడు. నీ జాగిరేం కాదుగా, మీ నాన్నేం కొనిలేదుగా, ప్రజల డబ్బు, గుడివాడ అమర్నాథ్ గారు నాన్నేం కొనిలేదుగా, అది లేకపోతే వాళ్ళ తాతగారు ఏం కొనిలేదుగా, అవును, ప్రభుత్వం డబ్బు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వాడుకున్నావు, నెక్స్ట్ ఎవరు మంత్రిగా వస్తే వాళ్ళు వాడతారేమో, అంతే కదా. అంతే, అంత అహంకారం దేనికండి? అంటే ఒక మహిళ ఆయన్ని కామెంట్ చేసిందని చెప్పి, ఒక మహిళ ఆ ప్రాంతం నుంచి మంత్రిగా ఉందని చెప్పి, నేను ఇక్కడ దళిత అని కూడా మాట్లాడలేదు, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఈవెన్ స్పీకింగ్ దట్ టర్మ్. నేను ఏమంటున్నాను, ఒక మహిళ, ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ హిజ్ మెసగోనిస్టిక్ కమెంట్స్. ఒక మహిళ అంటే ఎంత చిన్న చూపు చూడండి వాళ్ళకి. అండ్ ఇవాళ కూడా ఏం సమాధానం చెప్తున్నాడు, నన్ను అన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పాను. అవును, నిన్ను అన్న వాళ్ళని నువ్వు అలానే సమాధానం చెప్పు కదా. ఓకే, ఆవిడ నిన్నేమంది, నువ్వు నూడిల్స్ బండ్లు తీసుకొచ్చావు అంది, నువ్వేం తీసుకొచ్చావు చెప్పు నీకు దమ్ముంటే, అంతే కదండి. కానీ అక్కడ ఆ మాట మాట్లాడకుండా యునో ద వే హీ స్పోక్ వాజ్ రియలీ బ్యాడ్. నిజంగా కూడా మన ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరన్నా అలా అంటే మీరు ఊరుకుంటారా? ఒప్పుకోను. మా ఇంట్లో ఇప్పుడు మేమందరం కుటుంబం అండి, నా సోదరి అలాంటి అమ్మాయిని పట్టుకుని ఆ మాట మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? నేను టీచర్గా అయితే లెంపలు వాయించేదాన్ని, ఈ పాటికైతే నా స్టూడెంట్ అట్లా మాట్లాడుంటే లెంపలు వాయించేదాన్ని. దౌర్భాగ్యం ఏంటంటే నేను పొలిటీషియన్, ఆయన పొలిటీషియన్ కాబట్టి ఇప్పుడు మేమేమన్నా మాట్లాడితే దానికి ఇంకొక అర్థాలు తీస్తారు వీళ్ళు. కానీ వాస్తవానికి అయితే దే హ్యావ్ టు బి టాట్ హౌ టు బిహేవ్ విత్ అ విమెన్. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అందరికి, ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అందరికీ కూడా ఒక క్లాసులు తీసుకోవాలండి. మహిళలతో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, మహిళల గురించి వాళ్ళు ఎలా మాట్లాడాలి, అసలు అన్నిటికన్నా ముందర మహిళా నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి.
వాళ్ళలో ఉన్న జాడ్యం చెప్పనా మీకు? ఉమ్, మహిళా నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఉమ్, సొంత చెల్లెల్నే యాక్సెప్ట్ చేయలేదు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే. జగన్మోహన్ రెడ్డికి షర్మిల గారికి కొట్లాట ఎందుకు? ఉమ్, ఆస్తుల దగ్గర అంటున్నారు. ఆస్తుల దగ్గర అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అంటున్నాం. కానీ ఫస్ట్ వచ్చిన పంచాయతీ ఏంటి? పదవుల దగ్గర. ఎందుకంటే షీఈ్ ఆల్సో రాజకీయంగా యాక్టివ్ కదా. సో నేనేమంటున్నా అంటే విమెన్ లీడర్షిప్ని వాళ్ళు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదండి. వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి విమెన్ లీడర్ని కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా దే హ్యావ్ యూజ్డ్ దెమ్ ఇన్ ద రాంగ్ సెన్స్. అంటే వాళ్ళతోటి బూతులు మాట్లాడించడం కానీ ఇలాంటివే చేశారు తప్పించి ఎప్పుడూ కూడా అంటే ఎంపవర్ చేయడం అనేది నేను చూడలేదు. ఇవాళ వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పట్టుంది, మా దగ్గర ఉన్నటువంటి 3 మంత్రులకి కూడా. ఇలా ఈ రకంగా మనం పాత గవర్నమెంట్లో చూడలేదు. అనిత గారి విషయంలో అమర్నాథ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకుండా ఉండాల్సిందే. ఒకవేళ ఎవరన్నా ఒప్పుకుంటే అది వాళ్ళ డిగ్నిటీకి సంబంధించినటువంటి మ్యాటర్. ప్రాబ్లం ఏంటంటే అమర్నాథ్ మాట్లాడారు కాబట్టి తప్పంతా అమర్నాథ్ పైన నెట్టేస్తున్నారు. అనిత గారి టాపిక్ కాబట్టి నేను మీకు ఒక వీడియో కంపల్సరీగా ఇప్పుడు చూపిస్తాను జ్యోత్స్న గారు. మీరు చాలా హానెస్ట్, నేను బలంగా నమ్ముతాను కాబట్టి యూ హ్యావ్ టు సే ఇట్ ఆన్ ద రికార్డ్. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే నిన్న ఒక మాట అన్న, తనకంటుకున్న బురదని 10 మందికి అంటించాలని కొన్ని జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే యాజ్ టీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. నాకు ఇచ్చిన టైం ఇది, చెప్పడానికి నాకు మాట్లాడమని స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. అనిత గారి వేరియేషన్స్ ఇవి ఉన్నాయి. ఇంకొకటి ప్లీజ్. అమ్మా భారతిరెడ్డి, నీకు ఏ కోసానైనా ఆడదాని అన్న సంగతి నీకు గుర్తుండుంటే నువ్వు ఒక్కదానివి ఆడదానివి కాదు, ఇక్కడ వాళ్ళందరూ ఆడవాళ్లే. మా మీద కూడా అభియోగాలు జరిగినప్పుడు నీ పక్కనుండా నీ కుక్కల్ని నీ పిఎల్ని జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అమ్మా భారతిరెడ్డి, నీకు ఏ కోసానైనా ఆడదాని అన్న సంగతి నీకు గుర్తుండుంటే నువ్వు ఒక్కదానివి ఆడదాని. ఇప్పుడు అనిత గారు మాట్లాడినటువంటి మాటల్ని ఏ విధంగా తీసుకుందాం? See, first one that she spoke, I say that was wrong. నేను ఆనెస్ట్. సాల్యూట్ యువర్ హానెస్టీ అంటున్నాను నేను. అది ఎందుకంటే అది ఎవరు మాట్లాడినా అది తప్పే అంటాను నేను. అండ్ దానికి సంబంధించినటువంటి డెలిబరేట్ ఇన్డెలిబరేట్ దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఓకే. కానీ లాస్ట్లో ఆవిడ మాట్లాడిన దాన్ని కూడా మీరు కోట్ చేశారు కాబట్టి అందులో ఆవిడ ఏమడిగారు? అమ్మ మీరు కూడా ఆడవాళ్లే కదా. ఓకే. ఎందుకంటే వాళ్ళ పిఏ వర రవీందర్ రెడ్డి అనేవాడు. వర రవీందర్ రెడ్డి భారతిరెడ్డి పిఏ కాదు. He quoted that. Not at all. వర రవీంద్ర రెడ్డి నేను 1.5 hour ఇంటర్వ్యూ చేశాను. No, I see. You might. నేను అప్పటి సంగతి చెప్తున్నానండి. సో అతను చేసినటువంటివి ఏవైతే మా మీద, అందరి మీద, ఒక అనిత గారి మీద కాదు, అతని బాధితులం, మేము అందరం బాధితులమే. ఎంత వల్గర్ గా పెట్టాడు అంటే అంత వల్గర్ గా పెట్టాడు. మేమందరం బాధితులం అండి. మీరు అతన్ని ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. మేమందరం పడ్డటువంటి బాధ వర్ణనాతీతం. ఓకే. కళ్ళల్లో నీళ్లు రాని రోజు ఉండేది కదా ఆ టైంలో. జ్యోత్స్న గారు, నేను మీకు ఇంకొకటి కూడా గుర్తు చేస్తాను. చాలా వాల్యుబుల్ పాయింట్ గుర్తు చేస్తాను. వర్ర రవీందర్ రెడ్డి పేరుతోటి ఇంకొంతమంది 9 ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి షర్మిల గారిని, అనిత గారిని, భారతిరెడ్డి గారిని వీళ్ళందరినీ విపరీతంగా తిడుతున్నారు అని చెప్పి ఐటీడీపీ మొత్తము అలాగే టీడీపీ నేతలంతా కూడా మొత్తుకుంటే అదే వర్ర రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పేరు మీద ఇలా జరుగుతోంది, ఇదిగో నా పేరు మీద ఇన్ని ఫేక్ ప్రొఫైల్స్ పెట్టారని చెప్పి సాక్ష్యాధారాలతో సహా రవీందర్ రెడ్డి ఇస్తే పోలీసులు ఆ ఫేక్ ప్రొఫైల్ సృష్టించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేను ఇప్పుడు అవేం డినై చేయట్లేదు రవీందర్ రెడ్డి మాట్లాడినట్టు కాదు కదా సార్. నేను ఒక విషయం చెప్తాను. ఒరిజినల్ ప్రొఫైల్తో కూడా అతను పెట్టినవి ఉన్నాయి. దాని డీటెయిల్స్ కూడా మేము ఇదివరకు సబ్మిట్ చేసాం. ఐ థింక్ నా ఓల్డ్ ఫోన్లో ఉండాలి. ఎందుకంటే నేను ఐ మైసెల్ఫ్ ఆల్సో లాడ్జ్డ్ కంప్లైంట్. ఓకే. సో నేను ఫస్ట్ మాట్లాడిన దాన్ని నేను ఖండించాను. ఎందుకంటే తప్పు ఎవరు మాట్లాడినా తప్పే అంటాను. కానీ తర్వాత మాట్లాడిన దాని డేట్లో కూడా ఆవిడ ఎక్కడా కూడా అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ కాదు అది. ఆవిడ ఏమన్నారు? అమ్మ మీరు కూడా ఆడవాళ్ళు అయితే, నువ్వు కూడా ఆడదానివైతే నా లాంటి ఆడవాళ్ళు పడేటువంటి ఇబ్బందిని మీరు కూడా అర్థం చేసుకోండి. కుక్కలు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి దాని మీద మీరు చర్యలు తీసుకోండి. పాలిటిక్స్ లో లేని నారా భువనేశ్వరి గారిని ఎలాగైతే అవమానించడం తప్పో, అదే పాలిటిక్స్ లో లేని భారతిరెడ్డి గారిని అవమానించడం కూడా తప్పే కదా. ఏం అవమానించలేదు కదా అంటున్నాను నేను. ఆవిడ ఏమన్నారు? ఒక్కటి విజయ్ గారు,
తను తప్పు మాట్లాడింది నేను తప్పనే అంటాను, అవును. కానీ తను అక్కడ ఏం అవమానించలేదు కదా అంటున్నాను. మ్. ఏమన్నారు, నేను ఆడదానే నువ్వు ఆడదానివే. కేవలం మనం సెకండ్ వీడియో దగ్గర ఆగిపోయాం, ఇంకా చాలా ఉన్నాయి అనిత గారు మాట్లాడినవి. నేను ఏమంటున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ ఎవరు అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ లో మాట్లాడినా తప్పనే అంటాం మేమేమి దాన్ని నేనే చెప్తున్నాను కదా. అండ్ విత్ మీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ డిసానెస్టీ దర్. కానీ నేను మీరు హానెస్ట్ గా మాట్లాడతారు కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. నేను ఆన్సర్ కూడా అలానే ఇచ్చాను కదా. నేను ఏమంటున్నా అంటే ఎవరు అట్లా మాట్లాడినా తప్పే, పార్టీలకు అతీతంగా. నేనేమంటాను, ఇప్పుడు నా ఓన్ లీడర్, నా పార్టీ లీడర్ మాట్లాడినా తప్పని చెప్పగలిగేటువంటి ఒక ధైర్యంగా నాకుంది. దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు, జ్యోత్స్న గారు. ఇప్పుడు అనిత గారిని మేకప్ మంత్రి అని చెప్పి అమర్నాథ్ అన్నారని చెప్పి నానా యాగి చేస్తున్నారు కదా, మరి అదే మహిళా మంత్రి విడుదల రజనీని మీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మేకప్ వేసుకొని తిరుగుతుందా మంత్రి అని చెప్పి అనలేదా? నేను ఒక మాట చెప్తానండి, ఐ నాట్ డన్ ఇట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మాట్లాడితే రోజా నోరేసుకొని పడిపోతుంది అని చెప్పి మీరు అందరూ అంటూ ఉంటారు. నేను రోజా గారిని నేను సమర్థించడం లేదు. బట్ మీ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ రోజా విషయంలో నువ్వు హోటల్స్కి వచ్చి ఏం చేస్తావో నాకు తెలుసు, బ్లూ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తావు అని చెప్పి నాకు తెలుసు, నీ బండారం మొత్తం అంతా బయట పెడతాను అని చెప్పి మాట్లాడితే ఎవరు ఖండించారు మీ పార్టీ నుంచి? ఖండించారు. అప్పుడు కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఆయన ఆకాశానికి ఎత్తేసారు, వాటేసుకున్నారు, లేకపోతే టీడీపీలో ఆయన పైన క్రమశిక్షణ చర్యలు లేవు, అది తప్పు కదా. మహిళ ఎవరైనా కూడా మహిళే కదా. డెఫినెట్ గా. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటి అని అంటే, లెట్స్ స్పీక్ లిటిల్ ఆనెస్ట్లీ. ఇప్పుడు భారతిరెడ్డి గారిని అన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్స్ ఉండినాయి. ఎందుకనంటే తను ఎప్పుడు అలా మాట్లాడలేదు కాబట్టి మేము తను మాట్లాడించిందేమో అనేటువంటిది మేము అంటాం, కానీ తను మాట్లాడలేదు కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆవిడనెప్పుడు డైరెక్ట్గా మేము భారతిరెడ్డి గారనే అన్నాం, కానీ ఎప్పుడు మేము ఆ నుంచి కూడా దిగలేదు. వాస్తవానికి ఆవిడ గురించి కూడా ఎవరో తప్పుడు మాట్లాడితే వాళ్ళ మీద కూడా మేము మాట్లాడాం, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాం. చేబ్రోలు కిరణ్ విషయంలో మీరు మాట్లాడేది అతను ఒక్కడే అని కాదండి, వివిధ వేరే కిరణ్ ఒక్కడే అని కావట్లేదు. ఎవరం కూడా మా లీడర్స్ ఎవరు కూడా వి నెవర్ టచ్ ది విమెన్ థింగ్. ఎందుకంటే లోకేష్ గారు చాలా పర్టిక్యులర్గా ఉంటారు ఆ విషయంలో. మీ చేతనైతే రాజకీయం చేయండి, కానీ మహిళల గురించి మాత్రం మీరు మాట్లాడద్దు అనేటువంటి చాలా క్లియర్గా చెప్తారు లోకేష్ గారు. దట్స్ హిస్ ఇన్స్ట్రక్షన్ టు అస్. ఆల్ ది లీడర్స్ హ్యావ్ టు ఫాలో ఇట్. అయితే రోజా గారి విషయంలోకి వచ్చేటప్పటికి షీ హ్యాస్ అవుట్ పాస్డ్ ఎవ్రీ థిన్ లైన్. ఏమైపోయింది అని అంటే ప్రాబబ్లీ ఆవిడ మీద ఉన్నటువంటి కోపం చాలా ఎక్కువగా ఉంది. ఐమ్ నాట్ ఇప్పుడు నాకు కూడా చాలా కోపం ఆవిడండి. ఎందుకనంటే ఆవిడ బిహేవియర్ కానీ, ఆవిడ హావభావాలు కానీ, ఆవిడ మాట్లాడేటువంటి లైన్ క్రాస్ చేసి మాట్లాడితే ఒకరు ఎవరన్నా వీళ్ళు కూడా లైన్ క్రాస్ చేసి మాట్లాడారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క మాట చెప్తానండి, నాయకుడు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానీ మిగతా ఉన్నటువంటి వివరం కూడా 99.9% వీ డోంట్ టచ్ ది విమెన్ ఆస్పెక్ట్. వీ డోంట్ టాక్ బ్యాడ్ అబౌట్ విమెన్. ఒకటి ఎవరన్నా ఇప్పుడు మీరు కోట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడితే కూడా అది తప్పే అంటా నేను. ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు, తీసుకోవాలని. ఇప్పుడు చర్యలు తీసుకోలేదా తీసుకున్నారా అనేటువంటిది ఇంటర్నల్గా అయితే కొంచెం జరిగిందని నాకు తెలుసు. I don't want to reveal that because that sends a very wrong notice to others. టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించారు, ఇదేనా? నేను ఒక విషయం చెప్తానండి, ఆయన ఎంత అత్యంత గౌరవనీయంగా మా అందరితో ఉంటారో కూడా మాకు తెలుసు. బండారు సత్యనారాయణ గారు అసలు అంటే మీకు కూడా తెలుసు, యూ హ్యావ్ సీన్ హిమ్. హీస్ అ వెరీ వెరీ రెస్పెక్టబుల్ మ్యాన్ అండ్ అసలు ఆయన చాలా గౌరవిస్తారు, మహిళలకు చాలా గౌరవిస్తారు. సో ఆయనకి నాకు తెలిసి ఏదో ఒక చిన్నపాటి కోపంలో ఏమన్నా అన్నారేమో అని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఇమీడియట్గా దెర్ వాజ్ అ రెస్పాన్స్ అయిపోయింది. కానీ ఓవరాల్గా విజయ్ గారు, నేను ఎక్కడ సమర్థించుకోవట్లేదు, కానీ ఓవరాల్గా వాట్ ఐ ఫీల్ ఇస్ ది స్టాప్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది హైకమాండ్. ఓకే, అంటే నేను ఇక్కడ కంపారిజన్ అది చాలా దరిద్రం. ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎంతమందిని అన్నారు, మేము ఎంతమందిని అన్నాము, మా వాళ్ళలో ఎంతమంది అన్నారు అని కాదు. ఒక్కటి ఏంటి అని అంటే వాట్ ఐ కుడ్ సెన్స్ ఇస్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ అబ్యూజ్ ఆన్ విమెన్ అనేటువంటిది కాన్సెప్ట్ మాది. ఒకటి ఏమన్నా మిస్టేక్స్ జరుగుతున్నాయేమో, ఐ యాక్సెప్ట్ దాట్. కానీ ఓవరాల్గా జీరో టాలరెన్స్ మీద మేము నడుస్తాం. వాళ్ళు దానికి కంప్లీట్ ఆపోజిట్లో నడుస్తున్నారు. మీరు గమనించండి.
బోన్ ఎక్కించాల్సి వస్తే అన్ని పార్టీలను ఎక్కించాలి జ్యోత్స్న గారు. డెఫినెట్ గా టీడీపీని, జనసేనని, వైసీపీని, ప్రతి ఒక్కరు. డెఫినెట్ గా నేను కాదను నేను ఏ రోజు కాదను. నేను ఏమంటున్నా అంటే, హ్యావ్ యూ ఎవర్ సీన్, అగైన్ ఐ డోంట్ వాంట్ కంపేర్ బికాస్ ఇట్స్ నాట్ వర్త్ కంపేరింగ్ అని, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజునన్నా సరే ఇలా మాట్లాడినప్పుడు, ఇది ఫస్ట్ టైం కాదు కదా విజయ్ గారు, ఖండించడం కానివ్వండి, సమర్థించకపోవడం కానివ్వండి, అలాంటివి మనకు కనపడవు. దట్ ఈస్ అ లిటిల్ డిసప్పాయింటింగ్ అండ్ ఆల్సో లిటిల్ పెయిన్ఫుల్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఒకళ్ళు అరా మాట్లాడంగానే దానికి సంబంధించి సరే బయట వాళ్ళకి కనిపించినా కనిపించకపోయినా ఆ కోల్డ్నెస్ తెలిసిపోతుందండి మాకు. మీరు అంటున్నది భువనేశ్వర్ గారి విషయంలో జరిగిన, భువనేశ్వర్ గారి విషయమే అని అనట్లేదు నేను. ఓకే, చాలా ఓవరాల్ గా Hmm. యూ కౌంట్ దెమ్ కదా, ఎన్నిసార్లు జరగలేదండి? అమరావతి రైతుల గురించి మాట్లాడలేదు ఎవరు, పాలిటిక్స్ లో లేరు కదా వాళ్ళు కూడా. జ్యోత్స్నాజీ, మీరు వెల్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా మాత్రమే కాకుండా వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ గా చెప్పండి, ఏపీ పాలిటిక్స్ లో మాత్రమే కాకుండా ఓవరాల్ గా పాలిటిక్స్ లో యాజ్ ఎ ఉమెన్ లీడర్ గా డూ యూ ఫీల్ సేఫ్? ఆనెస్ట్లీ నాట్. ఆనెస్ట్లీ నాట్. Yeah. నాకు ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ అన్సేఫ్ గా అనుకుంటున్నారు మీరు? ఆనెస్ట్లీ నాట్ అని ఎందుకన్నాను అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వీ ఫేస్ హ్యూజ్ రిజెక్షన్ అండి, హ్యూజ్ డిస్క్రిమినేషన్, దాంతోపాటుగా హ్యూజ్ అటాక్, అసాల్ట్, అన్ని రకాలుగా. మనం మంచిగా ఉంటేనేమో బరితెగించింది అని మాట్లాడతారు, రిజర్వ్డ్గా ఉంటేనేమో అరగెంట్ అని అంటారు, కొంచెం మన టాలెంట్తో మనం ఎదుగుతుంటే ఏమేం చేసుకుని ఎదుగుతుందో అంటారు. సో క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ సంథింగ్ దట్ వీ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఒక సాధారణ మహిళకి రాజకీయాల్లోకి వచ్చి బురదంతా అంటించుకోవడం అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ సేఫ్గా ఎందుకు ఫీల్ అవ్వను అని అంటున్నా అంటే, వీ హ్యావ్ ఫ్యామిలీస్ విజయ్ గారు. సో మా మీద అనే ప్రతి మాట మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంటుంది. చాలా సందర్భాల్లో ఫ్యామిలీలు ఏమంటారంటే బ్రేక్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయాల వల్ల. వీ ఫేస్ ది వర్స్ట్ యాక్చువల్గా. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కాకపోతే కొంత అంటే నాట్ దట్ ఐఎమ్ ఇన్ టీడీపీ, బట్ మా పార్టీలో కొంత సపోర్ట్ సిస్టమ్ ఎక్కువ కంపేర్ టు మెనీ అదర్ పార్టీస్. బికాస్ పార్టీ కొంచెం సిస్టమేటిక్గా కొంచెం విమెన్ ఓరియంటెడ్గా పార్టీ వెళ్తుంది కాబట్టి ఒక దాడి మా మీద జరిగినా ఏమన్నా చేసినా కొంత సపోర్ట్ మాకు పార్టీ పరంగా వస్తుంది. అదర్ పార్టీస్లో అది ఉందో లేదో నాకు తెలియదు, బికాజ్ ఐ హావెంట్ వర్క్డ్ విత్ అదర్ పార్టీస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. పార్టీలు తమ ప్రత్యర్థులని ముప్పు తిప్పలు పెట్టడానికి, డిఫెన్స్లో పడేయటానికి ఏది పడితే అది మాట్లాడేసేందుకు, లేకపోతే తర్వాత విక్టిమ్ కార్డు, ఉమెన్ కార్డు, కాస్ట్ కార్డు ప్లే చేసేందుకు అన్ని పార్టీలు మహిళా లీడర్లను ముందు పెడుతున్న మాట వాస్తవం కాదా? ఐ డోంట్ థింక్ దట్ హ్యాపెన్స్ ఇన్ టీడీపీ. ఎందుకు ఇప్పుడు అనిత గారు మాట్లాడుతోంది క్యాస్ట్ కార్డా? సార్ నేను ఒక విషయం చెప్తాను, దళిత్ కార్డు వాడారు కదా, ఆమె ఉమెన్ కార్డు వాడారు కదా. ఉమెన్ కార్డు వాడడం ఏంటి తప్పే కదా? అమర్నాథ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయటం లేదు. మరి అంతే కదా, అందులో కార్డు వాడడం ఎక్కడుంది విజయ్ గారు? మరి ఖచ్చితంగా ఒక దళిత మహిళని, ఇప్పుడు ఆయన దళిత మహిళని అనలే, మహిళని అన్నారు, అంతే, మహిళని అన్నారు. ఎవరైనా ఇప్పుడు అండ్ ఐ టెల్ యూ, ఆ మాట కూడా ఎందుకు అనాల్సి వచ్చింది తెలుసా? ఐ సీ దట్ ఒక పర్టిక్యులర్ కాస్ట్కి సంబంధించినటువంటి మహిళల మీద ఎక్కువగా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అండ్ ఇదేదో నేను అనిత గారిని ఇంకోళ్ళను సమర్థించడానికని కాదు, ఐ హావ్ సీన్ ఇట్. కాకపోతే ఏంటి అని అంటే, అన్సేఫ్గా ఎందుకు అనిపిస్తుంది అని నేను అంటున్నానంటే, we undergo abuse every single moment అండి, ఆన్లైన్ అబ్యూస్. అండ్ సోషల్ సైకోల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. నేను అనేది అదొకటే అని వాట్ మై క్వశ్చన్ ఈస్, సోషల్ సైకోల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పార్టీల్లో ఉన్నటువంటి మహిళా నేతల్ని మార్ఫింగ్లు చేసి ఎంత దారుణంగా మాట్లాడతారో ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. డైరెక్ట్గా కూడా పార్టీలో లీడర్ల నుంచి జరుగుతుందా జ్యోత్స్నాజీ? అలా ఏముండదండి. సి ఐ టెల్ యూ వన్ థింగ్, అబ్యూజ్ అనేటువంటిది హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ డిఫైన్స్ దట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నేను వెన్ ఐ సే ఇన్ ద పార్టీ జరుగుతుందా లేదా అనే దాని మీద. కానీ ఓవరాల్గా వాట్ ఐ ఫీల్ ఇస్ వీ హ్యావ్ టు గ్రో అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ విమెన్ లీడర్షిప్, ఆల్ పార్టీస్. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ అవర్ పార్టీ ఈజ్ వీ హ్యావ్ గ్రోన్ దట్ లెవెల్. ఇవాళ విమెన్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తాం మా పార్టీలో, విమెన్ని ముందర పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారు మా పార్టీలో.
ఎస్పెషల్లీ కంపేర్డ్ టు పెద్ద ఆయన లోకేష్ గారు చాలా చాలా అడమెంట్ ఆన్ విమెన్ లీడర్షిప్ దట్ ఐ హావ్ నోటిస్డ్. ఓకే, అంటే పెద్ద ఆయన అంటే ఆయన జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి విమెన్ లీడర్స్ కూడా ఎక్కువగా వచ్చన్నారు. సో ఈయన ఏంటంటే లోకేష్ గారు హీ ఆల్వేస్ ఫీల్స్ దట్ విమెన్ షుడ్ గెట్ మోర్ ఆపర్చునిటీస్, దే షుడ్ గెట్ మోర్ ఎంపవర్డ్. సో మొన్న లోకేష్ గారి స్ఫూర్తితోనేనా మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి మాధవి గారు వెళ్ళారు? ఏమన్నారు మాధవ్ గారు? ఆ రోజు స్ఫూర్తి చూశాను. ఏమన్నారు? ఆ రోజు ఏమన్నారన్న? వీడియో సాక్ష్యంగా ఉన్నాయి. ఏమన్నారన్న? అంబటి రాంబాబు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, మళ్ళీ రిపీట్ అయితే దీనికన్నా ఎక్కువ చూపిస్తాను. బరాబర్. అంటే నువ్వు వచ్చి నా నాయకుడిని ఏమన్నా అంటే నేను నోరు మూసుకుని ఆవిడెవరన్నా చేయలేపారా, ఆవిడెవరన్నా ఒక రాయిస్తారా, ఆవిడ డైరెక్షన్ లోనే కదా మాధవి గారి డైరెక్షన్ లోనే జరిగింది ఏం మొత్తం డైరెక్షన్ అంతా. అండి ఇది భార్య బాగుంది అంటే ఇప్పుడు నేను ఒక మాట తప్పనుకోవద్దు విజయ్. లేదు, మీరు అనండి, you have that liberty. ఇప్పుడు Yeah, please. మాధవ్ గారు అక్కడికి వెళ్ళి నిలబడితేనేమో మాధవ్ గారు డైరెక్షన్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడితే మాత్రం జగన్ డైరెక్షన్ లేదా? అసలు నేను గుడివాడ అమర్నాథ్ అసలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. అంబటి రాంబాబు మాట్లాడితే కూడా జగన్ డైరెక్షన్ లేదా? కెన్ సంబడి టాక్ లైక్ దట్? ఇప్పుడు నిజంగా ఉంటుంది అట్లా. కెన్ సంబడి టాక్ లైక్ దట్? మరి అట్లా అంటే మరి అండ చూసుకొని మాట్లాడొచ్చు, అండ చూసుకొని మాట్లాడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఒక మాట చెప్తానండి, ఆవిడ అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాట, ఒక మాట ఆవిడ కూడా ఐ హావ్ నోన్ హర్, ఎందుకంటే నేను ఆవిడ క్యాంపెయినింగ్ కి కూడా వెళ్ళాను. ఐ హావ్ బీన్ విత్ హర్, ఐ నో హర్ పర్సనలీ ఆల్సో. వి వర్క్ అ లాట్, విమెన్ ఇష్యూస్ మీద చాలా వర్క్ చేస్తాం మేము ఇద్దరం. ఎవరికి తెలియని అంశం ఇది, అవునా? బికాస్ ఐ హావ్ అన్ ఎన్జిఓ. సో విమెన్ ఇష్యూస్ మీద చాలా వర్క్ చేస్తాం నేను మాధవ్ గారు, ఎస్పెషల్లీ యూత్ అండ్ విమెన్ మీద. సో ఐ నో హర్ పర్సనలీ. ఆవిడ అక్కడ ఉన్నారు ఆ రోజున. ఆవిడకి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా చాలా గౌరవం. మా అందరికి, ఆవిడనే కాదండి మా అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే తండ్రితో సమానం. మాకు ఇంకొక మీరు ఏమన్నా అనుకోండి విషయంలో. సో ఇఫ్ సంబడీ టాక్స్ బ్యాడ్ అబౌట్ హిమ్, మాకు నచ్చదు అది, మేము దాన్ని రెఫ్యూట్ చేస్తూనే ఉంటాం. ఆవిడ ఆ రోజున అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలా మాట్లాడి ఉండకూడదు అని అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ దాడి జరిగింది మాధవి గారి నాయకత్వంలో. సార్ దాడి కాదది, మీరు నిరసన అంటారు. నిరసన అంటే ఏంటో, పోనీ దాడి అంటే ఏంటో చెప్పమంటారా? చెప్పండి. దాడి కానటువంటి నిరసన వాళ్ళ దృష్టిలో ఏంటో చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జోగి రమేష్ గారు ఒక కార్లు వేసుకొని కార్లలో పెద్ద పెద్ద రాళ్లు పెట్టుకుని అది నిరసన అన్నారు ఆ రోజున. అది నిరసన అన్నారు సార్ ఆ రోజున. సో మేము మొన్న చేసింది ఏంటి, కేవలం మహిళలతో మాత్రమే సృష్టించి అంబటి రాంబాబు గారు బతుకుతారన్న గ్యారంటీ లేదు. మళ్ళీ దాన్ని మీరు నిరసన చెప్తారు. మాధవి గారు అదే మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇప్పటికి కూడా మీరు ఇదే మాట్లాడుతున్నారు. అంబటి గారు బతుకుతారన్న గ్యారంటీ లేదు. ఏం మాట్లాడతారు? ఐఎమ్ సారీ విజయ్ గారు, ఐ విల్ కంప్లీట్లీ డిఫర్ విత్ యూ ఆన్ దట్. మనం ఇప్పటికీ మీకు తెలుసు నేను ఏదైనా నిజమే మాట్లాడతాను. మనం ఇప్పటికీ ఆ వీడియోస్ చూద్దాం. నిజంగా అంబటి రాంబాబు గారు బతుకుతారు ఏమీ లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఈవిడ నిరసన తెలిపి క్షమాపణ చెప్పు అని అడిగారు. క్షమాపణ చెప్పిన తర్వాత చెప్పలేదు ఆయన. లేదు అప్పటికి చెప్పలేదు సార్. మాట్లాడి ఉంటే ముమ్మాటికి మాట్లాడారు. ఆ బూత్ మాట్లాడిన మాట వాస్తవమే అంబటి రాంబాబు గారు. నేను అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ దాడి కూడా మాట్లాడాడు. మళ్ళా తర్వాత కూడా మాట్లాడిన తర్వాతనే ఈవిడ అక్కడికి వెళ్ళారు. ఇంకోసారి రిపీట్ అవ్వకూడదని చెప్పారు. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు ఇంత మాధవ్ గారి విషయం కావచ్చు, ఇంకోళ్ళ విషయం కావచ్చు, ఇంత మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది అంటే వాళ్ళ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు, డెఫినెట్గా ఇట్ ఇరిటేట్స్ ది అదర్ పర్సన్ అండి. ఐఎమ్ సారీ టు సే, ఇట్ ఇరిటేట్స్ ది అదర్ పర్సన్. సో ఒక్కొక్కళ్ళకి ఆ నిగ్రహం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి లాగి లెంపకాయ కొడతారు. ఇప్పుడు దట్ డిపెండ్స్ ఆన్ దేర్ బిహేవియర్ ఆల్సో. నేను ఇంకో విషయం ఏం చెప్తాను అని అంటే, యూ షుడ్ నెవర్ టచ్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. మా వీక్నెస్ అది. ఎవరు మీ వీక్నెస్? నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వారు మా వీక్నెస్. తెలుగుదేశం పార్టీ మా వీక్నెస్. నా నాయకుడినన్నా అండ్ ఇవాళ మమ్మల్ని కంటికి రెప్పలాగా, నేననే కాదండి, ఎవ్రీ సింగిల్ కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వ్యక్తి నారా లోకేష్. ఎన్టీఆర్ భవన్ మీద దాడి చేసినప్పుడు వైసీపీ నేతలు కూడా ఇదే చెప్పారు, మా ఎమోషన్ మా ప్రాణము మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం మీ పట్టాభి అని చెప్పి, పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఇదే అన్నారు. ఎన్టీఆర్ భవన్ మీద దాడి చేసినప్పుడు ఇంతే అన్నారు. మంగళగిరి పార్టీ మేము ఎవరి ఆఫీస్ మీద దాడి చేసాం? అంబటి రాంబాబు గారు ఆఫీస్ మీద ఏం దాడి చేసాం? నిజమే, మీ దృష్టిలో అసలు దాడే కాదు, అది దాడే కాదు సార్. నేను ఒక విషయం చెప్తాను, అనని మాటని ఒక మాటకి లేని అర్థాన్ని జోడించి మేము కార్యకర్తలం కాదా, మా వాళ్ళకి బీపీలు రావా అని అన్నాడే. మేము కార్యకర్తలం కదా, మాకు బీపీలు రావా? మేము ఇద్దరు తప్పులే చేసేది. తమాషాలు పాలిటిక్స్ అంటాను నేను. నో ఐఎమ్ సారీ ఇక్కడేం వెండటా లేదు. వెండటా ఉండుంటే
అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి బయట తిరగడు. అంతకన్నా ఎక్కువ భయం చూపించారు ఆయనకి. ఏం భయం చూపించాను సార్? అంతకన్నా ఎక్కువ భయం భయం చూపించారు. చూపించడం మా వాళ్ళకి రాదంటున్నా. ఏంటి భయం ఒక్క చూస్తారు నిమిషం. మీరు? విజయ్ గారు ఆ భయం videos మీరు చూపించడం చూడలేదా? లేకపోతే విజయ్ కనుక గారు ఏంటి? భయం చూపించడం మా వాళ్ళకి రాదు. మా నాయకుడు ఒప్పుకోడు. అదే కదా మా దరిద్రం. మీ నాయకుడు ఆయన ఒప్పుకోకపోతేనే గుంటూరు ఆ. అంబటి రాంబాబు ఇంటిపై అంత అరాచకం ఏం అరాచకం సృష్టించారంటే సృష్టించాను సార్? ఏం అరాచకం సృష్టించాం? వాళ్ళు వచ్చి మా ఆఫీస్ లో నిలబడి ఒక్కొక్కళ్ళ తలలు పగలగొట్టారు. సుత్తులతో తలలు పగలగొట్టారు. తప్పే అది, మేమేం చేసాం? తప్పే. అరే నిరసన తెలియజేసాం. అరే సారీ చెప్పరా నాయన అని చెప్పాం మేము. తమాషాలాడాడు. మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణలో ఒక సేయింగ్ ఉంటుంది, అప్పన్ కరేతో చమత్కార్ ఫిర్ తూ కరేతో బలాత్కార్ అని చెప్పి. అట్లే ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడు వైసీపీ నేతలు మొత్తం వచ్చి ఎన్టీఆర్ భవన్ మీద దాడి చేస్తారేమో అది దాడి. అదే టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు సాక్షాత్తు ఉమెన్ ఎమ్మెల్యే తీసుకువెళ్లి దాడి చేస్తారేమో అది నిరసన. చేశారని అన్నా నేను. ఆవిడ అక్కడ నిలబడింది సార్. పాప ఆవిడ ఎందుకు అక్కడ నిలబడింది? నిలబడి దాడి చేయించారు. ఇది బరి బాగుంది. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి నిలబడి దాడి చేయించాడా? ఎక్కడ? మా పార్టీ ఆఫీస్ మీద లేదు కదా. అంటే జగన్మోహన్ ఇదే ఇప్పుడు మీరన్న మాట. జగన్మోహన్ రెడ్డి మాత్రం చేయించలేదు. నిలబడి దాడి చేయించకపోయినా కూడా తర్వాత ఆయన ఖండించలేదు. అది ఆయన మిస్టేకే. నేను ఏమంటున్నాను, మాధవి గారు మీ దగ్గర వీడియోస్ ఉన్నాయి కదా, ఆవిడ ఏమి ఒక్క మాట రెచ్చగొట్టే మాట మాట్లాడలేదు. ఒక్క దాడి రోజు మాత్రమే నేను లేను, కానీ దాని మరుసటి రోజు దాని రిపర్కషన్స్ మొత్తం అంతా నేను వెళ్ళి కవర్ చేసుకొచ్చాను. నేను ఒక నిమిషం, ఆవిడ అక్కడ నేను కావాలంటే మీకు నేనే పంపిస్తా వీడియోస్, మీ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఆవిడ ఒక్క మాట రెచ్చగొట్టే మాట మాట్లాడలా. ఒక్క మాట ఆవిడ తప్పుడు మాట మాట్లాడలా. మళ్ళీ వస్తాం, ఎంతకంటే ఎక్కువ సినిమా చూపిస్తాం. అది రెచ్చగొట్టే మాట కదా? రెచ్చగొట్టే మాట నాయకుడు అలా రెచ్చిపోతే క్యాడర్ ఊరుకుంటారా? ఏమన్నది సార్ ఆవిడ? మా నాయకుడిని అన్నావు, తప్పు చేసావు, క్షమాపణ చెప్పు, నీ నోరు ఎలా వచ్చిందంది అనరా? క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పాడు సార్. చెప్పలేదు దానికి తీసుకొచ్చి చెప్పాడు అంటాడు. చెప్పినవాడు అలా ఉంటాడా? చెప్పినవాడు అలా ఉంటాడా? మీరు ఫిక్స్ అయి ఉన్నారు, అది దాడి కాదు నిరసన అని చెప్పి ఫిక్స్ అయి ఉన్నారు. మీరు చెప్పాడు అంటున్నా కూడా చెప్పలేదు అంటున్నారు. ఏం మాట్లాడదాం చూస్తాను. నేను విషయం చెప్తానండి. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, నేను ఐ డోంట్ మిన్స్ మై వర్డ్స్ వెన్ ఇట్ కమ్స్ టు సర్టన్ ఇష్యూస్. తప్పైతే తప్పంట, నా నాయకుడు చేసినా తప్పే అంట, నిజమైతే నిజమే అంటా నేను ఐ డోంట్ గో బియాండ్. ఆ రోజున మాధవి గారు అక్కడ ఏమీ ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు, ప్రొవోక్ చేయలేదు, ఏమీ లేదు. ఆవిడకి బాధేసింది. నేనున్నా వెళ్ళేదాన్ని. సరే, ఇది కూడా చెప్తున్నా. నిజంగా మాధవి గారికి ఆ గొడవలో ఏ మాత్రం లేదు అంటే, మీ హయాంలో ఉన్న పోలీసులు పిచ్చోళ్ళ, పెట్టిన కేసులు పిచ్చోళ్ళవా, ఎఫ్ఐఆర్లు పిచ్చోళ్ళ, ఆమె ఎక్యూజ్ గా ఉంది పిచ్చితనమా? నేను పిచ్చితనం అని అనట్లే, మీరు అంటున్నారు కదా ఆవిడ రెచ్చగొట్టింది. ప్రవోక్ చేయండి, రెచ్చగొట్టింది మాధవి గారు ఎందుకు ఎక్యూజ్ గా ఉన్నారు? ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తే మా వాళ్ళని ఎందుకు ఎక్యూజ్ గా పెట్టుకుంటాం? జరిగారు కాబట్టి, ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ కాబట్టి భలే ఉన్నారు సార్. ఇది ఎలా ఉంది తెలుసా విజయ్ గారు? నిజం మాట్లాడుకుంటున్నాం. నాట్ అట్ ఆల్, ఐఎమ్ ఆన్ ద వర్డ్స్. నేను ఎక్కడ కూడా స్కిప్ అవ్వట్లేదు కదా. నేను ఏమంటున్నా అంటే, మీరేమో మేమే చేయించామంటారు, మా దుర్మార్గమైన ప్రభుత్వం అంటారు, మేము వెండటా చేస్తున్నాం అంటారు. ఇంత చేసే వాళ్ళం అయితే మా నాయకుల మీద మళ్ళీ ఇంకెందుకు కేసులు పెట్టుకుంటామండి? తప్పించుకోలేరు. నేను ఒక్క విషయం చెప్తాను, లెట్ ది ఇన్వెస్టిగేషన్ గో ఆన్. లెట్ ది ఇన్వెస్టిగేషన్ గో ఆన్. కాదంట్లాగా నేను ఎవరు దోషులు నిర్దోషులు అనేటువంటిది ఇవన్నీ న్యాయస్థానాలు నిర్ణయిస్తే, అండ్ వీఆర్ నాట్ సంబడి టు డిసైడ్ ఆన్ దట్. ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి మహిళా నేతలని, రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళకి కూడా వైసీపీ నేతలు కొందరు దుర్భాష ఆడారు, బూతులు తిట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది కదా టీడీపీ నుంచి కూడా, జనసేన నుంచి కూడా. ఎవరిని తిట్టారు? టీడీపీ నుంచి జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా అవే ఉన్నాయి కదా. ఎవరిని తిట్టారు? భారతిరెడ్డి గారి విషయంలో కావచ్చు, లేకపోతే విడుదల రజనీ విషయంలో కావచ్చు. ఆవిడ రాజకీయాల్లోనే ఉందిగా. ఎవరు? విడుదల రజనీ. నేను అదే అన్నాను, విడుదల రజనీ విషయంలో కావచ్చు, రోజా విషయంలో కావచ్చు. మహా అయితే డెన్సిటీ కాస్త తగ్గుతుందేమో, కానీ ఇంచుమించు అవే బూతులు, అవే ఘాటైనటువంటి విమర్శలు. రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళ గురించి మేము ఈ రోజున మాట్లాడలేదు. భారతిరెడ్డి గారు సాక్షి అనేటువంటి ఒక ఛానల్కి, ఒక టీవీకి ఆవిడ ఎండీగా ఉన్నారు. సో ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక విష ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. ఆవిడనేమి మేము ఎప్పుడు ఒక మాట అనలేదు. ఓకే, గారనే అంటాం ఇప్పుడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినైనా అప్పుడు ఎప్పుడో నాకు కోపం వచ్చినప్పుడు జగన్ అని అంటానేమో, కానీ ఆవిడ ఏ రోజున నేను భారతిరెడ్డి గారి నుంచి తగ్గలేదు, లేదా భారతమ్మ అని అంట. ఇప్పుడు విడతల రజనీ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఆ పేరు తీసుకోవద్దు అనుకుంటే మీరు నా నోటి చేత ఆ పేరు తీయించారు చూసారా? మార్గం కదా, పాపం కదా. ఐ హేట్ యూ ఫర్ మేకింగ్ మీ టేక్ దట్ నేమ్.
ఇది వీలుంటే మీరు కట్ చేసేయండి అమ్మా, ఎడిటింగ్ చేసేయండి. ఆ, మీలో ఆమె పైన అణువణువున నరాన హేట్రెడ్ మరి ఎంత అబ్సల్యూట్గా మంచిది కాదేమో మీ హెల్త్కి. ఎందుకంటే రాజకీయాల్లో మహిళలు రావడమే చాలా తక్కువ అండి, చాలా తక్కువ. నేను నాకు హేట్రెడ్ ఎందుకో చెప్తా. ఓకే, నాట్ దట్ షీ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ ఆర్ నాట్ దట్ షీ టాక్ సంథింగ్ అబౌట్ మై లీడర్, దట్స్ వన్ ఆస్పెక్ట్. కానీ రాజకీయాల్లో మహిళలు రావడమే చాలా తక్కువ. ఎంతో కష్టపడి మాలాంటి వాళ్ళం ఎంతో కష్టపడి చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉంటాను రాజకీయాల్లోకి రావాలని చెప్పి. ఓకే, బికాస్ వీ వాంట్ సీ మోర్ విమెన్ పొలిటీషియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇలాంటి కొంతమంది కలుపు మొక్కల వల్ల రాజకీయం అంటే ఇంత దరిద్రంగా ఉంటుంది, రాజకీయం అంటే మహిళలు ఇంత దరిద్రంగా ఉంటారు, రాజకీయం అంటే మహిళలు ఇంత 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 ఇదిగా ఉంటారని చెప్పి ఇళ్లల్లో రాజకీయాల్లోకి రానికుండా చేస్తున్నారు. షీ హస్ సెట్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. తన టంగ్ స్లిప్ వల్ల ఇలా అంటున్నారా, లేకపోతే తన బిహేవియర్, తన బాడీ లాంగ్వేజ్, తన లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. సాటి మహిళ అనేటువంటి కనీస జాలి సానుభూతి కూడా లేదా మీకు? షీ నెవర్ బిహేవ్ లైక్ దట్. ఇప్పుడు నాకు కోపం ఉందండి జగన్మోహన్ రెడ్డి మీద, నాకు కోపం ఉంది, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ ఐ నెవర్ బాడీ షేమ్ హిమ్, ఐ నెవర్ టాక్ అబౌట్ హిమ్ బియాండ్ అ పాయింట్. తిడతా, అరే బాబు నీకు ఇట్లాంటివి ఉన్నాయిరా బాబు, నీకు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉందనో ఏదోనో ఇట్లా అంటాను తప్పించి ఐ నెవర్ టాక్ ఇన్ అ లాంగ్వేజ్ దట్ ఈస్ అబ్జెక్షనబుల్. బికాజ్ విమెన్ హ్యావ్ అ సెట్ డెకోరమ్, వి షుడెంట్ క్రాస్ దాట్. ఓకే, అందుకే కదా మనం మహిళలము, అందుకే కదా మనం అమ్మలము, అందుకే కదా మనం అంటే ఒక గౌరవం. భారతదేశాన్ని కూడా ఒక మహిళతోనే పోలుస్తాం. మహిళ అంటే అంత గౌరవం, భరతమాత అంటాం కదా, అదే అంటున్నాను. మహిళ అంటే అంత గౌరవం. ఎవరన్నా మనం అమ్మ అనేటువంటి ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి మనం కాళ్ళ దండం పెట్టేస్తాం ఆటోమేటికల్గా. అదే మేల్ కౌంటర్ పార్ట్ ఉంటే అంత ఫాస్ట్గా మనం దండాలు పెట్టాం. సో దట్ ఈస్ అ ఇన్నేట్ నేచర్. మహిళ అంటే అంత గౌరవం ఇన్నేట్గా ఉంటుంది. అలాంటి గౌరవాన్ని తగ్గించిన వాళ్ళంటే నాకు అసహ్యం అండి. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో మనం ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి, దాని ద్వారా ఇంకో 10 మంది రావాలి ఆ ఫీల్డ్లోకి. రోజా ఒక్కరే మారాలా, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి మహిళా నేతలు అందరూ మారాలా? నేను అందరినీ అన్ను, ఐ షుడ్ బి నేనేమో అందరినీ అన్నని, కానీ చాలా మటుకు అలాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మారాలని నేను అంటాను. టీడీపీలో ఎవరు మారాల్సిన అవసరం లేదా? ఐ డోంట్ థింక్ ఆ స్థాయిలో మేము అంత దిగజారామని అయితే నేను అనుకోవట్లేదు. కానీ ఎంతో కొంత దిగజారు ఉంటారా? అంటే నేను అదే చెప్తున్నాను, ఏమవుతుందంటే వెన్ యూ హ్యావ్ అ ప్రాపర్ బాస్ అప్, లీడర్ కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేయాలన్నా భయపడతావు. లీడర్ కరెక్ట్గా లేడనుకోండి, తప్పు చేసినా నేను ఇప్పుడు ఏముందో మర్డర్ చేసినా నేను బయటకు వచ్చేస్తాననే ధైర్యం ఉన్నవాడు, నా నాయకుడు నన్ను బయట తెచ్చేస్తాడు అనుకునేవాడు అలానే ఉంటాడు కదా. ఒకటండి, వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ టీడీపీ, నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను, పార్టీ లోపల పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి మహిళలంటే చాలా గౌరవం. లోకేష్ గారికి చాలా 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 గౌరవం. వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ హీ సీజ్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ హిజ్ సిస్టర్స్, బేసికల్గా సిబ్లింగ్స్ లాగా చూస్తాడు అందరినీ. సో ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మా పార్టీలో. సో తప్పు చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదండి. ఓకే, అండ్ ఒకవేళ ఉండొచ్చు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా ఎవరైనా ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు ఉన్నా సరే దానికి అంత ఇంపార్టెన్స్ రాదు, బికాస్ దే డోంట్ గెట్ ఎనీ పాయింట్స్ బికాస్ ఆఫ్ దాట్. అన్లైక్ ది అదర్ పార్టీస్, దే డోంట్ గెట్ ఎనీ పాయింట్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్. ఇప్పుడు రోజా కట్ చేయండి మళ్ళీ. సో పొరపాటును కూడా ఎయిట్ చేయండి, నేను పొరపాటును కూడా ఆన్ రికార్డ్ అంతే ఎయిర్ చేస్తాను. ఐ విల్ హేట్ యూ. నో ప్రాబ్స్ ఎట్ ఆల్, నో ప్రాబ్స్ ఎట్ ఆల్. మళ్ళీ కూర్చోవాలి కదా మీతో పాటు, మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ ఇలాగే వాదులాడుకుందాం, కొట్టుకుందాం. పీపుల్ షుడ్ నో ది ఫ్యాక్ట్స్, నథింగ్ రాంగ్. నేను వాదులాడుకుని కొట్లాడుకుంటేనే ఎప్పుడైనా నిజాలు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో నథింగ్ రాంగ్. సో నో, ఐ ఫీల్ వెరీ మచ్, ఐఎమ్ సేయింగ్ ఆన్ ద రికార్డ్, చూస్తున్నా టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా 20 years ఆఫ్ జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఇంతమంది ఇంటర్వ్యూ చేసినటువంటి దాంట్లో ఐ ఈగర్లీ వెయిట్ టు షేర్ ద సీట్. ఐ గివ్ క్రెడిట్ టు దట్. థ్యాంక్ యూ. ఎందుకో చెప్తాను.
మిమ్మల్ని చూస్తే నాకు చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు చాలా కట్టుబొట్టుతో సంప్రదాయంగా తెలుగు మహిళగా ఉంటారు. అండ్ దట్టు యు నెవర్ క్రాస్ యువర్ లైన్. మీరు ప్రత్యర్థులపై విరుచుకుపడేటప్పుడు, మీరు ప్రత్యర్థులతో మాట్లాడేటప్పుడు చాలా సహేతుకంగా వాదిస్తారు. యు గో ఆన్ ద పాయింట్ అనమాట. మీరు ఇలా ఉన్నంత వరకు నేను మీతో ఇంటర్వ్యూకి కూర్చోడానికి ఇష్టపడతాను. నాకు నమ్మకం ఉంది మీరు అట్లా ఉంటారు. ఇది ఫ్లాటరింగ్ అని మాత్రం అనుకోకండి. ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ప్లీజ్. అంటే నేను అదే చెప్తున్నానండి. ఫర్ మీ పాలిటిక్స్ ఇస్ ప్యాషన్.